ఓకే. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య అంశాలు ఏంటంటే, నిర్వహించనున్నటువంటి వైకుంఠ ద్వారా దర్శనాలు, దాని గురించి టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు బోర్డు తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకన్లు జారీ చేయటం జరుగుతుంది. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకన్లు జారీ చేస్తారు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు చేసుకునే అవకాశం ఉంది. మొదట 3 రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలు నవంబర్ 27వ తారీఖు ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి ఎలక్ట్రానిక్ టిప్ వివరాలు భక్తులందరికీ అందుబాటులో ఉంటాయి, వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. వాట్సాప్లో కూడా నమోదు చేసుకునేటువంటి మొట్టమొదటిసారి ఆ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. వాట్సాప్ ద్వారా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే భక్తులకు ఏపీ గవర్నమెంట్ సర్వీస్ నెంబర్ 9552300009కు ముందుగా గోవిందా లేదా హాయ్ అని మెసేజ్ చేయాలి. అనంతరం టీటీడీ దర్శనం సెలెక్ట్ చేసుకుని వారి వివరాలన్నీ కూడా అందులో పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 5వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లలు, తల్లిదండ్రులకి, వృద్ధులకి, వికలాంగులకి, డిఫెన్స్, ఎన్ఆర్ఐ ప్రత్యేక దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది. ఈ 10 రోజులు జనవరి 6, 7, 8 తేదీల్లో స్థానికులకి రోజుకు 5,000 చొప్పున, తిరుపతి, కాళీస్త్రి, చంద్రగిరి వాసులకి 4,500, తిరుమల కొండపై ఉండే వాళ్ళకి 500 ఆ విధంగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే విఐపి దర్శనం ఉంటుంది. వాళ్ళ సిఫార్సు లేఖలు కూడా ఏవి కూడా స్వీకరించబడవు. అన్ని వర్గాల భక్తులకు దృష్టిలో ఉంచుకొని టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాలను గమనించి సహకరించాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తుంది. మొదటి 3 రోజుల దర్శనం టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా 2/1/26 నుండి 8/1/26 ఏదైతే ఈ 1000 శ్రీవాణి 15,000 ఎస్ఈడి ఇవ్వటం జరుగుతుందని ముందునే చెప్పాను. వాటి గురించి 5/12/25 ఉదయం 10 గంటలకి ఆన్లైన్లో దొరుకుతాయి.